వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీ నేత రోజా దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. హోదా వచ్చే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని రోజా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కూడా పోరాడుతుంటే ఇద్దరు బ్రదర్స్ మాత్రం ఈ రాష్ట్రానికి వెనుపోటు పొడుస్తున్నారు. ఒకటి వెంకయ్య నాయుడు, రెండోది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ వెన్నుపోటు బ్రదర్స్గా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టపరుస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారో ఆ విద్యార్థులందరినీ కూడా ఈరోజు జైల్లో పెడతాము, కాలేజీల నుంచి బయటికి తరిమేస్తాము అని బెదిరిస్తున్నారు. అంటే మరి ఆనాడు పోరాడిన వెంకయ్య నాయుడిని, చంద్రబాబు నాయుడిని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలి, రాష్ట్రంలోంచి ఎలా తరిమి కొట్టాలో ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి.